వెల్కమ్ టు ద HTML ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక టేబుల్ అనుకుంటే ఇందులో 3 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ టేబుల్ డేటాలో ఏముందంటే కోర్స్ నేము, డ్యూరేషను, ఫ్యాకల్టీ నేమ్. ఈ 3 ఫ్యాకల్టీ నేమ్ తర్వాత కోర్స్ ఫీజు ఉంది. ఓకే, ఇక్కడ కోర్స్ నేమ్ HTML, డ్యూరేషన్ 10 days, కోర్సు ఫ్యాకల్టీ సురేష్, ఇలా ఉన్నాయన్నమాట. సో నేను సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే టేబుల్ని నా HTML పేజ్లో ప్రింట్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి? టేబుల్స్ ఆర్ డిఫైన్డ్ విత్ ద టేబుల్ ట్యాగ్. సో మీరు టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? టేబుల్ ట్యాగ్ని రాయాలి, టేబుల్. సో ఇక్కడ టేబుల్లో మనకి ఏమేమి ఉంటాయంటే టేబుల్ హెడరు, టేబుల్ రో, టేబుల్ డేటా ఉంటుంది. సో నాకు ఎన్ని టేబుల్ రోస్ కావాలి? 4 రావాలి. ఇక్కడ 4 కోర్సుల ఇన్ఫర్మేషన్ కదా పెట్టి 2 కోర్సులే పెడదాం అనుకుంటున్నాం. ఒకటే టేబుల్ హెడింగ్ రావాలి కదా, అందుకని 3 టేబుల్ రోస్ తీసుకోండి, TR. సో ఈ TRలో ఇది ఒక TR, ఇది ఒక TR. సో ఈ TRలో ఏముంటాయి? ఫస్ట్ దాంట్లో టేబుల్ హెడింగ్స్ ఉంటున్నాయి. ఓకే, రో హెడింగ్స్ ఉంటున్నాయి కాబట్టి యూజింగ్ ద TH ట్యాగ్ we can define the table headings. సో ఇక్కడ టేబుల్ హెడింగ్ ఏముంటుంది? కోర్స్ నేము, డ్యూరేషను, ఫ్యాకల్టీ నేమ్. చూడండి, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి. లంచ్ ఇన్ ఫైర్ఫాక్స్ మనకు వచ్చింద నేము, డ్యూరేషను, ఫ్యాకల్టీ. సో ఇక్కడ నేను రాయాలి, నేను టేబుల్ డేటా, దీని కింద కోర్స్ నేమ్ రావాలి యూజింగ్ ద TD ట్యాగ్. గుర్తుపెట్టుకోండి, TD. సో ఎన్ని TDలు ఉండాలి? 3 TDలు ఉండాలి. సో TDలో ఫస్ట్ ఏంటిది? నేమ్ కదా, HTML. డ్యూరేషన్ వచ్చేసి 10 days, ఫ్యాకల్టీ వచ్చేసి సురేష్. నేము, డ్యూరేషను, ఫ్యాకల్టీ. ఇంకో టేబుల్ రో యాడ్ చేయాలంటే సేమ్ TRలో మళ్ళీ TDలు తీసుకోండి. కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఎన్ని టేబుల్ రోస్ అన్నా తీసుకోవచ్చు. ఎన్ని కోర్సెస్ యాడ్ చేయాలనుకుంటే అన్ని టేబుల్ రోస్. నేను సేవ్ చేయలేదు, Ctrl+S. సో మీకు ఇక్కడ ఇది టేబుల్ స్ట్రక్చర్లో మనకి కనపట్టలేదు కదా. యూజింగ్ ద బోర్డర్ అట్రిబ్యూట్ వీ కెన్ సెట్ ద టేబుల్ బోర్డర్స్. ఇక్కడ బోర్డర్ మనకి స్పేసింగ్ ఏం కనపట్టలేదు. సో ఇక్కడ బోర్డర్, టేబుల్కి ఒక బోర్డర్ అట్రిబ్యూట్ ఉంటుంది, బోర్డర్, BORDER, బోర్డర్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి టేబుల్ బోర్డర్ ఎంత వస్తుందో. బోర్డర్ వచ్చింది కదా. సో ఈ టేబుల్ అనేది నాకు పేజ్ మొత్తానికి ఫిక్స్ కావాలి. యూజింగ్ ద స్టైల్లో మనకి ఈ టేబుల్ మొత్తం పేజ్ మొత్తానికి ఫిక్స్ కావాలంటే మనకి ఏం ప్రాపర్టీ ఉందంటే స్టైల్ అనే ప్రాపర్టీలో, స్టైల్ అనే అట్రిబ్యూట్లో విడ్త్ అనే ప్రాపర్టీ కోలన్ 100% అంటే మనకి టేబుల్ మొత్తం సెట్ అయిపోతుంది. టేబుల్ మొత్తం పేజ్ మొత్తానికి సెట్ అవుతుంది. ఎక్కడ రాయాలి? టేబుల్లోనే రాయాలి. ఓకే, బోర్డర్ అనేది ఒక అట్రిబ్యూట్, స్టైల్ అనేది ఒక అట్రిబ్యూట్. స్టైల్లో విడ్త్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఈ స్టైల్ ఇలా రాయడాన్ని ఇన్లైన్ స్టైల్ అని కూడా అంటారు. సో ఈ టేబుల్ మొత్తం మనకి ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.